నమస్తే, నేను మీ కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ సింధు చాగంటి. మీకు ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే కిడ్నీ జబ్బు ఉన్నట్లు. అవేంటంటే సాయంత్రం అవ్వగానే కాళ్ళ వాపులు రావటం, ఉదయం లెగంగానే కంటి చుట్టూ వాపు రావటం, యూరిన్లో నురగ రావటం, ఇవన్నీ ఇనిషియల్ స్టేజెస్లో కిడ్నీ జబ్బు ఉంది అనటానికి సూచనలు. కిడ్నీ జబ్బు కనుక ముదిరినట్లయితే ఒళ్ళంతా వాపులు రావటం, 4 అడుగులు వేస్తే ఆయాసం రావటం, యూరిన్ తగ్గిపోవటం, నీరసంగా ఉండటం, వాంతులు అవ్వటం, ఆకలి లేకపోవటం, ఒళ్ళంతా దురదలు రావటం, ఇవన్నీ కనిపిస్తాయి. మీకు కిడ్నీ జబ్బు ఉంది అని తెలుసుకోవాలంటే ఏమేం టెస్టులు చేయించుకోవాలి అని కనుక మనం చూసినట్లయితే, మొదటగా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే యూరిన్ టెస్ట్. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాము, ఇదొక టెస్ట్. రెండవది యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అని అంటాం. ఈ రేషియో కనుక మీకు అధికంగా ఉన్నట్లయితే మీ కిడ్నీ ప్రాబ్లం డెఫినెట్గా ఉన్నట్టు. ఇంకా బ్లడ్ టెస్ట్ విషయానికి వస్తే క్రియాటినిన్ టెస్ట్ అని అంటాం. ఈ క్రియాటినిన్ కనుక మీకు పెరుగుతుంది అంటే మీకు కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు. అవే కాకుండా జిఎఫ్ఆర్ టెస్ట్ అంటారు. అంటే మీ ఏజ్ ప్రకారం మీ కిడ్నీ ఫిల్టరేషన్ ఎంత ఉండాలి అనేది మీకు జిఎఫ్ఆర్లో తెలుస్తుంది. ఈ జిఎఫ్ఆర్ వాల్యూస్ కనుక మీకు తక్కువగా ఉన్నట్లయితే మీకు కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇవన్నీ ద్వారా ఈ సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఈ టెస్ట్ మీరు చేయించుకొని, ఇన్ కేస్ మీకు ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నట్లయితే మీ నెఫ్రాలజిస్ట్ని కానీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.